హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్లో తీసుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకొని ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం రెక్టాంగిల్ టూల్ తీసుకొని మనం ఇక్కడ 2 రెక్టాంగిల్స్ అయితే డ్రా చేసుకుందాం. సో ఇక్కడ ర్యాండమ్గా ఏ కలర్ అయినా పర్లేదు, జస్ట్ రిఫరెన్స్ కోసం అనమాట. సో ఇందులో మనకి ఇమేజెస్ వస్తాయి. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ అండ్ ఆల్ట్ పట్టుకొని ఇది సెలెక్టెడ్ అయినప్పుడు డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఇంకొక కాపీ వచ్చేస్తుంది. ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుందాం. సో ఇట్లా మనము ఒక 2 రెక్టాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం సర్కిల్ అయితే తీసుకోవాలి, ఎలిప్స్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇందులోకి మనకి ఇమేజ్ వస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దీన్ని మనం కాపీ చేసుకుందాం. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ స్పెషల్, పేస్ట్ ఇన్ ప్లేస్. ఓకే, సో సేమ్ అదే ప్లేస్లో మనకు అది పేస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లేయర్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఎలిప్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఎలిప్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కలర్ అనేది మనం ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ గ్రీన్ అలా తీసుకున్నాం. తీసేసుకొని అది సెలెక్టెడ్ అయినప్పుడు దాని ప్లేస్మెంట్ అనేది కొంచెం ఇలా చేంజ్ చేసుకుందాం మనం. ఆఫ్టర్ దట్ సేమ్ మళ్ళీ ఇదే ఎలిప్స్ని కాపీ చేసుకున్నాం. సింపుల్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. చేసేసుకొని దీని ఒక కాపీ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుంటాను. ఓకే, అండ్ మళ్ళీ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను, కాపీ వచ్చింది, దాన్ని మళ్ళీ రొటేట్ చేసుకొని ఈసారి ఇక్కడ ఇలా ప్లేసింగ్ అయితే చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక కాపీ చేసుకుందాం. సో ఈ ప్లేస్మెంట్స్ కావాలి అనుకుంటే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఫైనల్ ప్లేస్మెంట్స్ కాదు, జస్ట్ మనం రిఫరెన్స్ కోసం అయితే అలా ప్లేసింగ్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సో ఇట్లా 2 కాపీస్ అయితే తీసుకున్నాను. సో 2 కాపీస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+J క్లిక్ చేసుకుంటాను. అవి మళ్ళీ ఒక 2 కాపీస్ లాగా డూప్లికేట్ అవుతాయి. సో ఏదైతే డూప్లికేట్ అయిందో వాటిని ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా అన్ని రెక్టాంగిల్స్ని కూడా నేను ఒక గ్రూప్లోకి అయితే వేసుకుంటాను, 4 రెక్టాంగిల్స్ని. ఓకే, ఇదంతా ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ రెక్టాంగిల్స్ ఏవైతే ఉన్నాయో 2 రెక్టాంగిల్స్ వాటిని ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇందులోకి డైరెక్ట్ మనకి ఇమేజెస్ వస్తాయి అనమాట. ఓకే, సో ముందుగా మనం ఇమేజెస్ అయితే ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి నేను ఒక్కొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ని ఈ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను. సో దానికోసం మనం ఏం చేయాలంటే షేప్ పైన ఇమేజ్ పెట్టేసుకొని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేసు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో సేమ్ అదే ప్రాసెస్లో రిమైనింగ్ షేప్స్లో కూడా మనం ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇమేజ్ని ఇక్కడ వరకు ఇలా సెలెక్షన్ చేసుకొని ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇమేజ్కి ఒక లేయర్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది. సో వన్స్ ఒకసారి లేయర్ మాస్క్ యాడ్ అయిన తర్వాత Ctrl+T క్లిక్ చేసుకొని ఇమేజ్ని అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని సెంటర్లో అలైన్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి అలైన్ టు క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు అది సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఏదైతే ఇమేజ్ యాడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్కి ఒక లేయర్ మాస్క్ యాడ్ చేసుకోవాలి, కాకపోతే అది ఇన్వర్స్ లేయర్ మాస్క్ ఉండాలి. సో దానికోసం కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా క్లిక్ చేసుకుంటే మనకు ఇన్వర్స్ లేయర్ మాస్క్ వస్తుంది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇమేజ్కి లేయర్ మాస్క్ బ్లాక్ కలర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి బ్రష్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఫోర్గ్రౌండ్ వైట్ పెట్టేసుకొని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇమేజ్ అనేది రివీల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటే చూడండి మనకి ఇమేజ్ అనేది రివీల్ అవుతుంది. సో దాని ప్రకారం మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకే,
సో ఇప్పుడు ఇమేజ్ని మనం ఇక్కడ కొంచెం ఇలా సెంటర్లో ప్లేస్మెంట్ అయితే చేసుకుందాం. సో సింపుల్గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉందో అందులోకి కనిపించేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట మనం. సో గ్రూప్ని పైన పెట్టుకుందాం, అన్నిటికన్నా పైన పెట్టేసుకొని గ్రూప్ యొక్క సైజ్ అనేది కొంచెం పెంచుకుందాం. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫిక్స్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇలా పెట్టేసుకొని దీని కలర్ వచ్చేసి మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఐడ్రాపర్ టూల్తో ఇక్కడ ఈ పర్పుల్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటే మనకు అదే కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఐడ్రాపర్ టూల్తో ఈ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఐడ్రాపర్ టూల్ క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ కరెక్ట్ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్ టూల్తో ఇదే కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మనకు అక్కడ వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ వీటికి కూడా మనం సేమ్ అదే చేద్దాం. కాకపోతే వీటిని మనం కొంచెం స్లిమ్ చేసుకుందాం. మరి టిక్కునే కదా, స్లిమ్ చేద్దాం కొంచెం. ఓకే, ఇంతవరకు చాలు. సో ఇప్పుడు వీటిని అన్నిటిని డిలీట్ చేసుకొని సేమ్ అదే సైజ్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ వీటి కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ రెండింటిని కాపీ చేసుకొని ఇలా రొటేట్ అయితే చేసుకుందాం. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీన్ని కూడా సేమ్ మనం పర్పుల్ కలర్ అయితే వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీని కలర్ అనేది చేంజ్ చేద్దాం, పర్పుల్లోకి చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం హ్యూ సాచురేషన్ అనేది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యూ సాచురేషన్ అనేది కింద ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత హ్యూ సాచురేషన్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ కలర్ని అయితే పిక్ చేసుకోవాలి. పిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం దీని అయితే ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో కొంచెం సిమిలర్ పర్పుల్ వచ్చేంత వరకు డ్రాగ్ చేసుకొని ఇక్కడ లైట్నెస్ కూడా కొంచెం తగ్గించుకుందాం. ఇక్కడ సాచురేషన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సాచురేషన్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఒక గ్రేడియంట్ కలర్ అయితే చూస్ చేసుకోవాలి. సో గ్రేడియంట్ స్టైల్ వచ్చేసి ఇక్కడ పర్పుల్ ఉంటుంది, అది ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం స్టైల్ వచ్చేసి రాడికల్ పెట్టేసుకొని ఇది రివర్స్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని స్కేల్ అనేది తగ్గించుకోవాలి. మనం ఇక్కడ లైట్గా ఇట్లా సమ్వేర్ అరౌండ్ 300 అలా పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లైట్గా పర్పుల్ షేడ్ అనేది వస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో దీని ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకుందాం, సమ్వేర్ అరౌండ్ 70. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ టూల్ అయితే తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకు డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోలే, ఇక్కడ నుంచి మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ మధ్యలో స్పేసింగ్ ఇది 0 పెట్టుకుందాం. అండ్ ఫాంట్ సైజ్ మనం తగ్గించుకుందాం ఇక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ 45. హ్యాపీ, అండ్ ఈ హ్యాపీని మనం ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం. కాపీ వచ్చేస్తుంది, ఏదైతే కాపీ అయిందో డబల్ క్లిక్ ఇచ్చి దాన్ని మనం ఎడిట్ చేసుకుందాం. ఓకే, ఈ మూమెంట్స్ అని ఉన్నదాన్ని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక కాపీ అయితే తీసుకుందాం. డబల్ క్లిక్, కాపీలను ఎడిట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటాను. కంట్రోలే, ఇక్కడ నుంచి ఫాంట్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.